అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. ఈరోజు వార్తలకి స్వాగతం. కాకినాడ జిల్లా వార్తలకు స్వాగతం. ఈరోజు డేట్ 21 శనివారం అండి. మన కాకినాడ జిల్లా రబీకి సమాయత్తం. గోదావరి, ఏలేరులో పుష్కలంగా సాగునీరు లభ్యత. బొండాల రకంపై రైతుల మక్కువ. జిల్లాలో 1,80,00,000 ఎకరాల్లో రబీ సాగుకు లక్ష్యం. 5,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యం. అండ్ రైతులకు సంబంధించిందండి. పంటకు బీమా, రైతుకు ధీమా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరిట పంటకు బీమా సౌకర్యం. కరువుతో పాటు విపత్తుల ఉపయోగం. ఈ నెలాఖరికి వరకే గడువు. బీమా పొందేది ఎలాగా? ప్రకృతి వైపరీత్యాల వల్ల చీడపీడలు, ఈదురుగాలుల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు ఈ ప్రభుత్వం నియమించిన జిల్లా, మండల, గ్రామాల యూనిట్ ప్రాతిపదికన బీమా చేయించుకున్న రైతులకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. బీమా కోసం ఎంపిక చేసిన పంటలు బ్యాంకు నుంచి రుణాలు పొందిన రైతులకు ఆయా బ్యాంకులు కూడా రైతులకు బీమా నమోదు చేస్తున్నాయి. రుణాలు తీసుకుని కౌలు రైతులు ఫసల్ బీమా చేయించుకోవాలంటే దరఖాస్తు పూర్తి చేసిన పత్రాల ద్వారా సిఈసిలో కూడా బీమా చేయించుకోవాలి. అండ్ వరి పంటకైతే 0.4% ప్రీమియం ₹215. బీమా కవరేజ్ వచ్చి 43,000 అండి. మొక్కజొన్న వచ్చి 0.30%, ₹105 అండి. మొత్తం మనకి బీమా వచ్చి 35,000. శనగలు వచ్చి 1.15%, ₹368. బీమా వచ్చి 32,000 అండి. మీరు ఒకవేళ మీ దగ్గర అది కలిగే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్ ఆన్లైన్లో టైప్ చేస్తే మనకి మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఒకటి వస్తుందండి. వాటిలో మీరు డేటా అంటే మీరు ఏ జిల్లా, మీరు ఏ పంట వేస్తున్నారు, పంట విస్తీర్ణం మీరు దాంట్లో మెన్షన్ చేసి క్యాలిక్యులేట్ అని మీరు టైప్ చేస్తే మీకు ఎంత ప్రీమియం మీకు కట్టాలో అన్నది క్లారిటీగా చూపిస్తున్నారు దాంట్లో అండి. అండ్ ఇంకోటి ఆంధ్రజ్యోతి అండి. కొండను కొట్టేశారు. కాకినాడ సెజ్ నిర్మిస్తున్న గేట్వే పోర్టుకి 125 ఎకరాల్లో కొండ సమర్పయామి. 10 ఏళ్ళు నల్లరాయి తవ్వుకునేలా అనుమతి. ₹71 కోట్లు సీనరేజ్ పన్ను రద్దు. ప్రభుత్వ ఖజానాకు కోతపెట్టిన జగన్. అప్పటికే తెర వెనుక బెదిరింపులతో కాకినాడ సెజ్ మొత్తం అరబిందోకి. సీపోర్ట్లో 41.12% కొట్టేశారు. పక్కపక్కనే 2 పోర్టులు ఒకే యాజమాన్యం ఉండరాదన్న రూల్కి బ్రేక్. సాగనం మనకి స్టెల్లా ఉదంతం లాస్ట్ నవంబర్ నెలలో మన పవన్ కళ్యాణ్ గారు రైడ్ చేశారు కదండి. ఆ స్టెల్లా నౌక నుంచి పీడిఎస్ బియ్యం అన్లోడింగ్ పూర్తి. కాకినాడ రేవులో చిక్కున్న స్టెల్లా నౌకను సావధానంగా సాగనింపేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ నౌకలో గుర్తించిన 1,320 టన్నుల పీడిఎస్ బియ్యం అన్లోడ్ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి 2 రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలవ్వాలి. దీని గురించి ఒక్కసారి పీడిఎస్ దీని గురించి ఒక స్పెషల్ కథనం అయితే మనం ఈనాడు పేపర్లోనే చూసామంటే ఒక్కసారి మనం అసలు ఈ పీడిఎస్ ఏంటి, స్టెల్లా నౌక అసలు గత నెల రోజుల నుంచి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయిందండి. ఇప్పుడు దేశం నుంచి మన సెంట్రల్ బోర్డు నుంచి కూడా మన స్టేట్ ముఖ్యంగా కాకినాడ పోర్టుకి చాలా అథారిటేటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. కలెక్టర్ కూడా ఆదేశాలు వచ్చినాయండి. అది ఏంటి అన్నది ఒక్కసారి మనం కథలోకి వెళ్దాం. పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్? ఈ మధ్య విడుదలైన చిత్రంలో డైలాగ్ ఇది. కాకినాడ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్న రేషన్ మాఫియా అది ఎప్పటి నుంచి ఇదే పంద. వివిధ రాష్ట్రాల్లో 137 మిల్లుల నుంచి కాకినాడ ఎగుమతిదారులకు పేదల బియ్యం వచ్చినట్లు తేలింది. రాష్ట్రంలో ఏ పోర్టులో సాధ్యం కానంత రికార్డు స్థాయిలో కాకినాడ పోర్టు నుంచి 3 ఆర్థిక సంవత్సరాల్లో ₹48,537 కోట్లు విలువైన 1,31,00,000 టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అయిందని మంత్రి నాదెండ్ల మాట. ఇందులో పేదల బియ్యమే అధికమన్నది ఆరోపణ. గత ఎగుమతుల్లో అక్రమం ఎంత, సక్రమం ఎంత అనేది దర్యాప్తు బృందాలు తేల్చాల్సి ఉంది. ఇంకా మనం
దీంట్లో మనం ఇంకా డీప్‌గా వెళ్తేనండి, ఆహార భద్రత విషయం మన ఆఫ్రికన్ కంట్రీస్ ఆహ్, ఆహార కొరత నిమిత్తం మన ఇండియాతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ని అంటే సప్లైస్ విషయంలో కానీ, అంటే ఈ టన్నుకి ఇన్ని డాలర్లు అని చెప్పి వాళ్ళు మనతో ఒప్పందం చేసుకున్నారు. ఇంకా కాకినాడ కేంద్రంగా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో ప్రైవేట్ యాజమాన్య ఆధీనంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. అసలు లాస్ట్ 5 ఇయర్స్‌గా జరిగిందేంటంటే అండి, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ద్వారా సిమెంట్, మొక్కజొన్న, రా బాయిల్డ్ బ్రోకెన్ రైస్ కేవలం 2023, 24 నవంబర్ వరకు 1,55,00,000 టన్ను నిల్వలు ఎగుమతయ్యాయండి. ఇందులో కేవలం బియ్యం ఎగుమతులే జరగడం గమనార్హం. డీప్ వాటర్ పోర్ట్‌లోంచి ఎడిబుల్ ఐరన్ ఓర్, ఎరువులు, పంచదార, ఆహార ధాన్యాలు, బొగ్గు, ఇతరత్ర నిల్వలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. కేవలం 2023, 24 వరకు 7,87,00,000 టన్నులు జరిగినాయండి. ఈ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులు 2021లో అప్పటి వైకాపా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 5 ఏళ్లలో ఎగుమతుల్లో బియ్యం నిల్వ ఎంత అనేది స్పష్టత రావాల్సొచ్చింది.